Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is M4R16 especially and M4R18 వాళ్ళకి కూడా probability స్టాట్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ ఉన్నది. ఇప్పుడు R18 వాళ్ళకు కూడా అండి. కానీ ఒకటండి, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ చెప్తున్నాను. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీ వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయ్యారు, నా వీడియో మధ్యలో డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని యాక్చువల్గా ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే వెరీ ఇంపార్టెంట్. నేను చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి M4R16 వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చాలా పంపించారు. అందుకే నా ఇట్స్ టైం నైట్ 10 o'clock అయినా మీకోసం వీడియోలు చేస్తాను, చూడండి. నేను చెప్పే వీడియోస్లో మీరు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే ఫస్ట్ 2 యూనిట్స్లో నుంచి మీరు టోటల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. నో నీడ్ టు వరీ. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది నేను ఎగ్జామినేషన్లో బాగా రిపీట్ అయినాయే చెప్తున్నాను. అవన్నీ పర్ఫెక్ట్ చూడండి. ఇప్పుడు ఎలా ఇచ్చారు, ఫస్ట్ సింపుల్ పోల్ చెప్తాను బేటా, తర్వాత ఆర్డర్ పోల్ చెప్తాను. ఇప్పుడు ఫైండ్ ద పోల్స్ ఆఫ్ ఫంక్షన్ ఇది ఇచ్చారండి నాకు. దీనికి ఏం కనుక్కోవాలంటే నేను రెసిడ్యూ అండ్ పోల్. రెసిడ్యూ పోల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 2 పోల్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఎలా పోల్ అనే ఎక్కడ కనుక్కుంటామంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ చూడండి, f(z/z0)లో ఉన్నప్పుడు ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఈ డినామినేటర్ టర్మ్ని ఈక్వేట్ టు 0 చేసినప్పుడు జెడ్కి వచ్చే వాల్యూని నేను పోల్ అంటాను, అంతే. దట్స్ ఇట్. అంటే f(z) హ్యావింగ్ హౌ మెనీ పోల్స్, దిస్ వన్ అండ్ దిస్ వన్, 2 పోల్స్. ఫస్ట్ వన్ దీన్ని ఈక్వేట్ టు 0 చేయండి. z = -1 ఈజ్ 1 పోల్, z+3 = 0 అంటే z = -3 ఇంకొక పోల్. అంటే ఏంటి, f(z) హ్యావింగ్ 2 సింపుల్ పోల్స్, దట్ ఈస్ -1 అండ్ -3. అర్థమైంది కదా బేటా. ఇప్పుడు నేను దీనికి రెసిడ్యూ అనుకోవాలి. చూడండి బేటా, యాక్చువల్గా ఎలా ఉండాలంటే మనకి ప్రిన్సిపల్ f(z) = సంథింగ్ బై ఎట్లుండాలి, z-z0 ఫార్మాట్లో ఉండాలి. z-z0 ఈ విధంగా. కానీ నాకు ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే z వాల్యూ ఎంతండి, పోల్ వాల్యూ నెగిటివ్. మీరు ఇదంతా మర్చిపోండి బేటా. సింపుల్గా ఎలా చేస్తారనంటే మీకు ఎగ్జామ్లో మీకు కావాల్సింది ఇలా రాయండి, రెసిడ్యూ ఆఫ్ f(z) at z = -1 అని రాసి ఫార్ములా ఏంటంటే లిమిట్ z → z0 z - z0 ఇంటూ f(z). యాక్చువల్ ఇలా రాయాలి బేటా. ఓకే, ఇది ఫార్ములా, ఇది సింపుల్ పోల్కి. ఇక్కడ ఏంటిది మనకి లిమిట్ z → z0. z0 అంటే ఎంత బేట, -1. నేను z-1కి చేస్తున్నాను, z - z0. z0 అంటే ఎంత, -1. ఓకే, ఇంటూ f(z). f(z) అంటే ఎంత మొత్తం, 1/z+1 ఇంటూ నాకు ఇచ్చినటువంటి ఈ f(z) వాల్యూ బేట. ఓకే, ఇది z -1 అంటే ఇది z+1 అవుతుందండి. ఇది క్యాన్సిల్. ఓకే, ఇంకా మీరు మైండ్లో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బేట, మీరు దేనికైతే పోల్ వాల్యూ కనుక్కుంటున్నారో ఆ ఫ్యాక్టర్ ఇంటూ టోటల్ f(z), అంతే కదా. ఆ ఫ్యాక్టర్ ఇంటూ టోటల్ f(z) చేస్తే కరస్పాండింగ్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ అవుతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు నాకు ఏం మిగిలింది, లిమిట్ z → -1 1/z+3. నేను z+లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది, 1/-1+3 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది బేట, 1/2. ఓకే, ఆన్సర్ ఈస్ 1/2. రెసిడ్యూ ఎట్ therefore క్లియర్గా రాయండి, రెసిడ్యూ ఎట్ z = -1 ఈజ్ హాఫ్. దట్స్ ఇట్. అర్థమైందా. ఎస్, రెసిడ్యూ ఆఫ్ f(z) at z = -1 ఈ విధంగా రాయాలండి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి z = -3కి చేస్తున్నాను. చూడండి ఇక్కడ రెడ్ పెన్తో చేస్తాను. ఎలా రాయాలి బేట, ఈ ఫార్మాట్లో రాయాలి. మీకు ఈజీగా ఇంకెలా రాయొచ్చు ఎగ్జామ్లో, నాకేం రాదన్న వాళ్ళు z → మీరు ఏదైతే పోల్కి రాస్తున్నారో ఆ పోల్ వాల్యూ, దీని వాల్యూ అంటే -3. దీని ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది ఉంది కదా, z+3 అదే వస్తుంది. ఎందుకని z -3 z+3 ఇంటూ f(z). f(z) అంటే ఎంత, ఈ టోటల్ వాల్యూ 1/z+1 z+3. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు z ప్లస్లో -3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -3 + 1 అవుతుంది. ఎంత అవుతుంది బేట, -3 + 1. ఇక్కడ నాకు -1/2 వస్తుంది. దేనికి, దిస్ ఈజ్ ద రెసిడ్యూ వాల్యూ
మీరు ఇంక ఎగ్జామ్లో ఇలా కూడా రాయొచ్చు. దేర్ఫోర్ ఎలా రాయాలి ఆన్సర్లో చూడండి, గ్రీన్ మార్కర్తో రాస్తున్నా, అది ఇక్కడ రాస్తున్నా సారీ. దేర్ఫోర్ రెసిడ్యూ ఎట్ z ఈక్వల్ టు దేనికి బేట -3 వాల్యూ ఈజ్ -½ ఈ విధంగా రాయాలి. ఎగ్జామ్లో ఫుల్కి ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఓకేనా? ఇది సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు చెప్పాను. తర్వాత ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీట్ అయిన క్వశ్చన్స్, నా దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్తాను. జస్ట్ లిజన్. చూడండి బేట, ఇది మీరు నాకు పంపించినటువంటి పేపర్ సెప్టెంబర్ 2021లో క్వశ్చన్ నెంబర్ 3B అండి, 3B. ఓకే, 3Aలో ఒక ప్రాబ్లం అడిగారు. కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా, అది నా ప్లేలిస్ట్లో ఉంది, కావాలంటే చూడండి. ఓకే, ఇది బేట, ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక చెప్పింది సింపుల్ పోల్, ఇక్కడ ఆర్డర్డ్ పోల్ అంటే దీని పవర్ 2 ఉంది కదా, అది నేను చెప్తాను. ఫైండ్ ద పోల్స్ అండ్ కరెస్పాండింగ్ రెసిడ్యూస్ ఆఫ్ ఈచ్ పోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు ఫైండ్ ద పోల్స్. ఓకే, ఏమేం పోల్స్ ఉన్నాయి చెప్పండి? 2 పోల్స్ ఉన్నాయి. ఇది ఎలా ఉంది చూడండి బేట, z-z0 పవర్ mలో ఉంది ఇది, ఇంటూ z-z0. ఇలా సింపుల్గా ఉంది కాబట్టి ఒకటేమో సింపుల్ పోల్ అవుతుంది, ఇది ఏమవుతుంది ఆర్డర్డ్ పోల్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏమవుతుంది మనకి ఆర్డర్ పోల్. ఎంత ఆర్డర్ 2. అది ఎలానో నేను చెప్తాను చూడండి. దేర్ఫోర్ ఇచ్చినటువంటిది ఫస్ట్ మనకు వాట్ ఈజ్ అవర్ f of z అని ఆల్వేస్. దేర్ఫోర్ లెట్ us given f of z is equal to what beta z-1 by z-2 whole square into z-3. Okay, and f of z having 2 poles లేదంటే హ్యావింగ్ 1 సింపుల్ పోల్ అండ్ 1 ఆర్డర్డ్ పోల్. ఇది z-3 కదా బేట, z-3 ఈక్వల్ టు 0 అంటే z ఈక్వల్ టు 3 సింపుల్ పోల్. ఇది z-2 అంటే z-2 ఈక్వల్ టు 0 అంటే z ఈక్వల్ టు 2 వస్తుంది. ఇదేమో సింపుల్ పోల్, ఇది ఆర్డర్డ్ పోల్ విత్ ఆర్డర్ ఎంత 2. ఈ విధంగా రాయాలి. f of z హ్యావింగ్ 1 సింపుల్ పోల్ z equal to 3 and another one ordered pole of order 3. ఈ ఆర్డర్ని m అనుకోవాలి బేట. ఓకేనా? ఇప్పుడు ఇది రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రెసిడ్యూ ఆఫ్ ఈచ్ పోల్, నేను దీనికి ఇందాక ప్రాబ్లంలో లాగానే ఫైండ్ అవుట్ చేస్తాను. దీనికి ఎలా కనుక్కోవాలి, ఆర్డర్డ్ పోల్కి డిఫరెంట్ ఉంటుంది, నేను చెప్తాను. ఫస్ట్ సింపుల్ పోల్కి రెసిడ్యూ ఎట్లా కనుక్కుంటాం మనము, రెసిడ్యూ ఆఫ్ f of z ఎట్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 3. z ఈక్వల్ టు 3 అయినప్పుడు మీరు ఇది కనుక్కోవాలంటే మనకి దీనికి ఫార్ములా ఏంటిది, లిమిట్ యూ హ్యావ్ టు రిమెంబర్, లిమిట్ z టెన్స్ టు z0 z మైనస్ z0 ఇంటూ f ఆఫ్ z. చూడండి బేట, ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా, z0 అంటే ఎంత 3 -3 కాదు, z మైనస్ z0లో ఉన్నటువంటి z0. ఇందాక z+3 ఉన్నప్పుడు -3, ఇట్లా మైనస్లో ఉన్నప్పుడు 3 అవుతుంది. ఎందుకని ఈ ఫ్యాక్టర్ని ఈక్వల్ టు 0 చేస్తే z ఈక్వల్ టు వచ్చినటువంటి వాల్యూ, z ఈక్వల్ టు ఎంత 3. ఇక్కడ z మైనస్ z0 అంటే ఎంత 3, f ఆఫ్ z అంటే ఎంత, దిస్ టోటల్ వాల్యూ దీని పక్కన రాయండి, z-1 బై z-2 హోల్ స్క్వేర్ z-3. ఓకే బేట, z-3 కదా. ఇప్పుడు ఇందులో చూడండి, ఇవి రెండు సేమ్ కదా, క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, ఏముంటుంది మనకు రిమైనింగ్, z టెన్స్ టు -3. ఈ z టెన్స్ టు -3 నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు అదేమవుతుంది, z ప్లస్లో 3 రాయండి, 3 - 1 బై 3 - 2 హోల్ స్క్వేర్. ఇది 2 వస్తుంది, ఇది 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, 2. అంటే నాకు ఏమొచ్చింది, దేర్ఫోర్ రెసిడ్యూ ఆఫ్ f ఆఫ్ z, రెసిడ్యూ ఆఫ్ f ఆఫ్ z ఎట్ z ఈజ్ ఈక్వల్ టు వాట్ 3, వాల్యూ ఎంత వచ్చింది 2. ఈ విధంగా మీరు ఫైనల్లో కన్క్లూడ్ చేసేసి నీట్గా ఇలా రాయండి, ఫుల్కి ఫుల్ వస్తాయి. క్లియర్? ఇప్పుడు నేను
నెక్స్ట్ పోల్ ఆర్డర్డ్ పోల్ చెప్తాను, లిజన్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్డర్డ్ పోల్ ఉంది కదా, z ఈక్వల్ టు 2 ఈజ్ ఆఫ్ ఆర్డర్ 2. ఇక్కడ 2 అండి, z0 2, కానీ ఆర్డర్ అంటే m ఎంత 2 కదా. ఇప్పుడు నేను దీనికి రెసిడ్యూ ఎట్లా రాస్తానంటే therefore రెసిడ్యూ ఆఫ్ f ఆఫ్ z at z ఈజ్ ఈక్వల్ టు z0. అప్పుడు ఏంటిది ప్రిన్సిపల్, z ఈక్వల్ టు z0 ఎంత బేట 2. ఇక్కడ చూడండి నాన్న, మీకు ఇది ఇక్కడ సైడ్కి ఇస్తున్నాను. ఆర్డర్ పోల్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఏంటంటే లిమిట్ z టెన్స్ టు z0 1/m-1 factorial into d to the power of m by dz to the power of m. d to the power of m minus 1 by dz to the power of m minus 1 into z minus z0 into power m into f of z. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక రెసిడ్యూ అంటే ఏమని రాసాం, z tends to z0, z minus z0 into that function. కానీ ఆర్డర్డ్ పోల్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి బేట ప్లీజ్. ఓకే, ఒక్కటికి 2 సార్లు. ఓకే, అంటే చాలామంది ఈ ప్రాబ్లంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఇది ఇచ్చారు. ఇక్కడ z0 వాల్యూ 2a ఉంది, ఆర్డర్ m కూడా 2a ఉంది. నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ నాకు z0 వాల్యూ చెప్పండి, 2 కదా, ఇక్కడ రాశాను. m minus 1, m అంటే ఎంత, దాని పవర్ ఎంత 2 minus 1, d పవర్ m minus 1 అంటే ఎంత బేట 2 minus 1 by dz పవర్ 2 minus 1, z minus z0 పవర్ m అంటే ఇదే వస్తుంది, ఇదే టర్మ్. కానీ మీకు అర్థం కావడానికి z minus z0 అంటే ఎంత, ఇక్కడ 2 పవర్ m, m అంటే ఎంత 2, m అంటే ఎంత 2 into f of z, our total f of z value, that is z minus 1 upon z minus 2 whole square into z minus 3. చూడండి నాన్న, ఇక్కడ ఇది న్యూమరేటర్ డినామినేటర్ టర్మ్స్ క్యాన్సిల్. ఎప్పుడైనా మీరు ఇక్కడ ఇంటూ ఇది తీసుకుంటే ఫ్రాక్షన్లో ఇది క్యాన్సిల్ అయిపోతుంది ప్రతి ప్రాబ్లంలో. సింపుల్గా ఇది ఉంటుంది. ఇప్పుడు దీన్ని నాకు ఏముంది రిమైనింగ్ చూడండి, ఇక్కడ లిమిట్ z tends to 2, 1/2 minus 1 అంటే 1, d పవర్ 2 minus 1 అంటే ఒకటే d వస్తుంది, dz పవర్ 2 minus 1 అంటే dz వస్తుంది నాన్న. ఏం మిగిలింది ఇక్కడ నాకు, z minus 1 by z minus 3. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది టెన్షన్ పడతారు, పడకండి. ఏమి ఇంటిగ్రేషన్ రాని వాళ్ళకు కూడా నేను చెప్తాను, జస్ట్ ఆ ఫార్ములా అన్న బై హ్యాడ్ చేసుకోండి అప్లై చేయడానికి ప్లీజ్. ఇది ఎలా ఉందండి, d by dx of u by v, d by dz of u by v. మనకి ఏమని తెలుసు, d by dz of u by v. చూడండి నాన్న, uv ఉంటేనేమో uv డాష్ మైనస్ vu డాష్, u by v ఉన్నప్పుడు ఫస్ట్ v వస్తుంది, v u డాష్, ఇది ప్లస్ బెట ఫస్ట్ది, ఇదేంటిది u by v నెగిటివ్, v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. ఫస్ట్ కింది టర్మ్ రాయండి, తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ పై టర్మ్ మైనస్ u ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ v డివైడెడ్ బై v స్క్వేర్. దీన్ని నేను u అనుకుంటాను, దీన్ని నేను v అనుకుంటాను. తర్వాత లిమిట్ అప్లై చేయండి, ఓకేనా. లిమిట్ z టెన్స్ టు 2. చూడండి నాన్న, u డాష్, v అంటే ఏంటి z ప్లస్ 3, సారీ z మైనస్ 3 డినామినేటర్ టర్మ్. u డాష్ అంటే ఫస్ట్ డెరివేటివ్ d బై dz ఆఫ్ z మైనస్ 1, ఈ విధంగా మైనస్ ఆఫ్ అగైన్ u అంటే z మైనస్ 1 ఇంటూ d బై dz ఆఫ్ v, v డాష్ అంటే d బై dz ఆఫ్ v అంటే ఎంత z మైనస్ 3 అపాన్ z మైనస్ 3 హోల్ స్క్వేర్. ఎందుకని v స్క్వేర్. ఇస్ ఇట్ విజిబుల్? ఎస్. ఇప్పుడు చూడండి నాన్న, దీన్ని నేను ఏం చేశాను, లిమిట్ z టెన్స్ టు 2, ఇది z మైనస్ 3 ఉంది, మీరు టెన్షన్ ఏం పడద్దు, x మైనస్ 1. దీనికి డిఫరెన్షియేషన్ అంటే మీరు కావాలంటే మీకు ఏమీ రాదన్న వాళ్ళు కూడా దీనికి ఎట్లా చేస్తారు, రాదనుకో ఏంటిది d బై dz ఆఫ్ z మైనస్ 1 కదా. ఒక పని చేయండి, సపరేట్ చేసుకోండి, దేని దానికి ప్రోడక్ట్ చేయండి రాని వాళ్ళు. ఓకే,
d/dz ఆఫ్ x d/dz ఆఫ్ z అంటే zకి ఒక ఫస్ట్ డెరివేటివ్ 1 వస్తుంది, xకి ఇప్పుడు xకి ఫస్ట్ డెరివేటివ్ 1 కదా, ఆ విధంగా ఇది 1 వస్తుంది, కాన్స్టెంట్కి 0 వస్తుంది, అంటే ఇండైరెక్ట్గా దీని టోటల్ డెరివేటివ్ ఎంత వస్తుంది బెటర్ నాకు 1 వస్తుంది. తర్వాత z-1 ఇంటూ z-3కి కూడా z డెరివేటివ్ 1 కాన్స్టెంట్ 0 1 వస్తుంది అపాన్ z-3 హోల్ స్క్వేర్. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ లిమిట్ z టెన్స్ టు 2. చూడండి z1 ఇంటూ దిస్ z-1 కొంచెం నీట్గా చేయండి ఎగ్జామ్లో, 1 ఇంటూ దిస్ z-1 మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ ప్లస్ z మైనస్ z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 డివైడెడ్ బై z-3 హోల్ స్క్వేర్. చూడండి బయట నాకు మైనస్ z ప్లస్ z క్యాన్సిల్, హౌ రెండు ఎట్లా క్యాన్సిల్ అవుతున్నాయి, నేను 2 పెట్టాను అనుకో, 2 మైనస్ 1 2 మైనస్ 3 క్యాన్సిల్ ఎందుకు అవుతున్నాయి నాకు, సారీ మిస్టేక్. ఇక్కడ ఏముంది 3 ఉందా, నేనేం రాసిన, అది నేను కాదు ప్రతి ఒక్కరు చేస్తారు, మీరు కూడా చేయొద్దు ప్లీజ్. ఇది z-3 నాన్న, ఓకే. చూడండి ఇలాంటి మిస్టేక్స్ ఒకసారి చూసుకోండి, ఓకే. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది నాకు, లిమిట్ z టెన్స్ టు 2 ఏముంది -3 + 1 అంటే -2 డినామినేటర్లో z-3 హోల్ స్క్వేర్. నేను ఇప్పుడు ఈ z ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాను, 2 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, z ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కింద 2 -3 హోల్ స్క్వేర్, పైన -2, కింద 2 - 3 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్, అంటే కింద +1 వస్తుంది, పైన -2, ఆన్సర్ -2. దేని వాల్యూ అది, రెసిడ్యూ ఆఫ్ f ఆఫ్ z ఎట్ వాట్, ఎట్ 1 సెకండ్, ఎట్ z ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోయింది కదా, z ఈక్వల్ టు 2. వాట్ ఈజ్ ఆన్సర్, -2. అర్థమైందా, ఈ విధంగా మనకి ఆన్సర్స్ వస్తాయి. ఇందులో కూడా ఇంకొక 2-3 ఇంపార్టెంట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ నోట్ డౌన్, డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ నుండి ఫాలో అవ్వచ్చు, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను, ఓకే. చూడండి అమ్మా, మీ అందరికి ఇంకొకటి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, నేను z0 అని చెప్పాను కదా, దాని బదులు ఇలా కూడా అనుకోవచ్చు, ఈ z-a అని కూడా రాస్తారు కొంతమంది, ఏని పోల్ అని అంటారు, అలా కూడా చేయొచ్చు, నో వరీస్. ఏ ఈజ్ ద పోల్, ఓకే. మీరు ఏ టెక్స్ట్ బుక్ ఏది ఫాలో అవుతుందో అలానే ఫాలో అవ్వండి, బట్ ప్రాసెస్ మాత్రం నేను ఏదైతే చెప్తున్నానో ఆ ప్రాసెస్లో చేయండి, ఓకేనా. ఈ క్వశ్చన్ అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 8 to 9 టైమ్స్ రిపీట్ అయిందండి. 2004, 6, 5, 8, 18 కాదండి 17, అప్పుడు 96 చాలాసార్లు రిపీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటే సింపుల్ ఆర్డర్డ్ పోల్ ఆఫ్ ఆర్డర్ 3, ఓకే. ఇక్కడ ఏముంది పోల్ వాల్యూ నాకు చెప్పండి బెట్ట, పోల్ వాల్యూ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అవర్ f ఆఫ్ z, z e⁻z/z-1 హోల్ క్యూబ్, అవునా. ఎలా వస్తుంది నాకు పోల్ వాల్యూ, పోల్స్ ఆఫ్ f ఆఫ్ z అంటే ఏంటిది, నేను మీకు క్లియర్గా చెప్తాను. పోల్స్ ఆఫ్ f ఆఫ్ z అంటే దట్ ఈస్ ఈక్వేట్ డినామినేటర్ టర్మ్ ఈక్వల్ టు 0 అంటే అర్థమైందా, డినామినేటర్ టర్మ్ని 0కు ఈక్వల్ చేస్తున్నాను, ఓకే. క్యూబ్ ఏదన్నా మర్చిపోయింది, జస్ట్ z - దిస్, z ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఇది ఏ పోల్, దేర్ ఫోర్ z ఈక్వల్ టు a, కొంతమంది a అని అనుకుంటారు, దీన్ని అది ఆ వాల్యూ ఏంటిది 1 అనుకోండి, లేదా z ఈక్వల్ టు z0, లేదా z ఈక్వల్ టు సింపుల్గా ఇలా రాయండి, z ఈక్వల్ టు 1 ఈజ్ ఏ ఆర్డర్డ్ పోల్ ఆఫ్ ఆర్డర్ ఎంత బట్ ఆర్డర్ 3, ఒకటే పోల్ వాల్యూ ఉంది, ఓకేనా. ఇప్పుడు నాకు రెసిడ్యూ ఎట్లా వస్తుంది, రెసిడ్యూ ఆఫ్ f ఆఫ్ z, రెసిడ్యూ ఆఫ్ f ఆఫ్ z
ఇక్కడ ఏంటిదంటే మీరు ఎగ్జామ్లో ఫాలో అయ్యే వాళ్ళంటే దీన్ని ఏ అనుకోండి. ఏ అంటే 1, ఎం అంటే ఎంత, ఎం అంటే ఎంత 3 ఆర్డర్ దాని పవర్. లేదు Z0 అంటే 1, ఎం అంటే 3 యువర్ విష్, ఎలా అయినా అనుకోండి. ఫైనల్గా ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, యాక్చువల్లీ ఏనే అనుకోండి నాన్న. టెక్స్ట్ బుక్స్లో మ్యాక్సిమం ఏ అనుకుంటున్నారు, నేను చాలా ప్రీవియస్ పేపర్లో Z0 అని అనుకుంటారు. నో వరీస్. ఏ అంటే 1, పోల్ వాల్యూ ఏ, ఎమ్ 1. మనకి ఫార్ములా ఏంటిది, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈక్వల్ టు ఏ. ఇది కంపల్సరీ రాయండి. ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ with order 1 by m minus 1. What is our principle? 1 by m minus 1 factorial into limit z tends to a, limit z tends to a d to the power of m minus 1 by dz to the power of m minus 1 into into the pole z minus a power m into ఎఫ్ ఆఫ్ జెడ్. మీరు ఏ అనుకోండి బెట, నో వరీస్. నేను ఎక్కడ ఏం మిస్టేక్ చేయలేదు. ఏ ప్లేస్లో Z0 అన్నాను. ఏ అంటే పోల్ వాల్యూ, అక్కడ Z0. ఇలా ఇది మెయిన్ ఫార్ములా. జస్ట్ రిమెంబర్ దిస్ వన్. ప్రతి ఒక్కరు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఈ ఫార్ములాని చూసుకొని కళ్ళతో కాదు, ప్రాక్టీస్ ఎక్కడ మిస్టేక్ అవ్వద్దు. ఓకేనా? కొంతమంది లాస్ట్ అటెంప్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. నో నీడ్ టు వరీ. ఈవెన్ రెగ్యులర్స్ ఆల్సో. 1 by ఎం అంటే ఎంత బెట 3. 1 by 3 minus 1 factorial limit z tends to a. a అంటే ఎంత మనకి 1, m అంటే 3. d to the power of ఎంత 3 minus 1 by dz power 3 minus 1. z minus a. a అంటే ఎంత 1 పవర్ m అంటే ఎంత 3. f of z అంటే ఈ టోటల్ z into e to the power of z by z minus 1 whole cube. చూడండి నాన్న, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి నాకు, అవునా? ఇప్పుడు ఏం మిగిలింది? ఇజ్ ఇట్ విజిబుల్? ఎస్. ఇది ఏ ఫామ్లో ఉంది? సింపుల్, టెన్షన్ ఏం పడద్దు, నేను చెప్తాను. సారీ, ఇదెంత 2 factorial. 2 factorial అంటే 2 into 1 అంటే 1/2. ఓకేనా? 1 by z tends to 1. ఇది పక్కనే రాయండి. z tends to 1తో ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇది ఎంత వస్తుంది? d square by dz square రిమైనింగ్ z into e power z. చూడండి, లిమిట్ని అవుట్ సైడ్ రాస్తాను. లిమిట్ z tends to 1, 1/2. చూడండి, d square by dz square అంటే ఫస్ట్ ఒకసారి dz రాయండి పక్కన, లోపల ఇంకొక dz రాసి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు z తోని ఫస్ట్ దీన్ని చేయండి నాన్న. తర్వాత మళ్ళీ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ చేయాలి. అందుకే ఈ క్వశ్చన్ రిపీట్ అయింది చాలాసార్లు. ఇది విజిబుల్ బెట కింద కనిపిస్తుందా? ఎస్, క్లియర్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? లిమిట్ z tends to 1, 1/2. నేనేం చేయట్లేదు, ఇక్కడి వరకు యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఇది ఏ ఫామ్లో ఉందంటే లియేట్, యూవి, లియేట్ కాదండి, యూవీలో ఉంది కదా. మనకి తెలుసు d/dz ఆఫ్ యూవి అంటే uv డాష్ ప్లస్ vu డాష్. డాష్ అంటే ఏంటిది? u ఇంటూ d/dz ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dz ఆఫ్ u. అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, u అంటే ఏంటి ఇక్కడ? u v డాష్ e టు ది పవర్ ఆఫ్ nz డిఫరెన్షియేషన్. e టు ది పవర్ ఆఫ్ nz డిఫరెన్షియేషన్ ఏం లేదండి, n ఇంటూ e టు ది పవర్ ఆఫ్ nz బై n. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే, 1 సెకండ్. విత్ పవర్ ఆఫ్ n ఇంటూ n e పవర్ nz. ఓకే, n e పవర్ nz. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది? నాకు n వాల్యూ 1 అవుతుంది. అప్పుడు నాకు అది ఎంత వస్తుంది? u డెరివేటివ్ ఆఫ్ v అంటే e పవర్ z వస్తుంది. దెర్ ఈజ్ నో చేంజ్. తర్వాత v అంటే e పవర్ z. తర్వాత డెరివేటివ్ ఆఫ్ u అంటే zకి డిఫరెన్షియేషన్ 1 వస్తుంది. ఇప్పుడు నాకేం మిగిలింది ఇక్కడ చూడండి, లిమిట్ z tends to 1/2 ఉంది d/dz. ఇక్కడ ఏముంది? z e పవర్ z వచ్చింది. z e పవర్ z ప్లస్ e పవర్ z.
మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తాను, లిమిట్ z టెన్స్ టు 1/2. ఈ డెరివేటివ్ దీనికి చేస్తాను, దీనికి చేస్తాను. ఆల్రెడీ d/dz ఆఫ్ z e పవర్ z అంటే ఇది కదా, ఇంతే కదా, d/dz ఆఫ్ e పవర్ z అంటే ఇదే వాల్యూ కదా. చేయకుండా అదే రాసేస్తున్నాను, నో వరీస్. దీని ఫస్ట్ వాల్యూ ఇదే వస్తుంది, z e పవర్ z ప్లస్ e పవర్ z. తర్వాత డెరివేటివ్ ఆఫ్ e పవర్ z, ఇక్కడ మళ్ళీ uv అప్లై చేస్తే ఇది వచ్చిందండి. డెరివేటివ్ ఆఫ్ z అంటే e పవర్ z వస్తుంది. ఓకే, అంటే నాకు వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 1 సెకండ్, వాట్ ఈస్ ద వాల్యూ హియర్, e పవర్ z, కరెక్టే. ఈజ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్, కరెక్టే బేట, కొంచెం సింప్లిఫై, అంత కరెక్టే. ఇక్కడ ఏం లేదు, దీనికి ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేశాను కదా. ఇక్కడ దీని వాల్యూ నాకు ఇది వచ్చింది కదా ఇందాక, ఇది కదా, దాన్ని రాసి చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే z టెన్స్ టు 1 కదా, 1/2, 2 కదా, ఇవి 2 టైమ్స్ ఉంది కదా, z e పవర్ z ఫస్ట్ 2 e పవర్ z అని రాయొచ్చు. నేనేం చేస్తానంటే e పవర్ zని రెండిట్లో నుంచి కామన్ తీస్తాను. e పవర్ z కదా కామన్ ఉంది, e పవర్ z కామన్ తీస్తే ఏముంటుంది, z ప్లస్ 2. ఇప్పుడు లిమిట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు లిమిట్ వాల్యూ z టెన్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, e టు ది పవర్ ఆఫ్ 1 అంటే e, ఇదెంత 1 ప్లస్ 2 అంటే ఎంత 3e/2. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇది చాలాసార్లు రిపీట్ అయింది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కానీ మనం లారెన్స్ టేలర్స్ ఇవన్నీ కవర్ చేయాలి కదా. ఇప్పుడు అర్థమైందా, పోల్స్ అంటే సింపుల్ పోల్ని ఎలా చేయాలి, ఆర్డర్డ్ పోల్ని ఎలా చేయాలి, దానికి రెసిడ్యూ ఎలా రాయాలి. ఓకేనా, ఈ ప్రాసెస్ అర్థమైతే ఓకే, లేదా దీని మీద ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నాకు టైం ఉంటేనే చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ షేర్ చేయండి బేట, ఎవరికి బ్యాక్లాగ్ ఉండొద్దు, రైట్.